నమస్కారం, వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ విజిఆర్. వెంకటగిరిలో ఎన్నడూ లేని విధంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో వెంకటగిరి సంస్థానం యువరాజు సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర ప్రత్యేక సహకారంతో సనాతన ధర్మము, శాస్త్రీయ దృక్పథము అనే వినూత్న ప్రదర్శనను అత్యంత ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. సనాతన ధర్మంలోని ఆధ్యాత్మిక భావనలు, వాటి వెనుక ఉన్న విజ్ఞాన శాస్త్ర ఆధారాలను విద్యార్థులకు మరియు ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ బృహత్తర ఆధ్యాత్మిక విజ్ఞాన ప్రదర్శనకు వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర సంపూర్ణ సహకారాన్ని అందించారు. ఆధ్యాత్మిక సత్యాలు మరియు వాటి శాస్త్రీయ ప్రాముఖ్యతను తెలిపే వివిధ నమూనాలు, ప్రాజెక్టులు, వివరణాత్మక చార్టుల ప్రదర్శన విద్యార్థుల్లో జిజ్ఞాసను పెంచేలా, ఆసక్తికరంగా తిలకించేలా ప్రత్యేక విజ్ఞాన నమూనాలు అందుబాటులో ఉంచబడ్డాయి. ఆగస్టు 9, 10, 11 ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పద్మశాలీల కళ్యాణ మండపం, పాతకోట, వెంకటగిరి ఆధ్యాత్మికత మరియు విజ్ఞాన శాస్త్రాల మధ్య ఉన్న సమన్వయాన్ని స్వయంగా పరిశీలించి అవగాహన పెంచుకోవడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక అభిలాషులు విశేష సంఖ్యలో విచ్చేసి ఈ ప్రదర్శనను జయప్రదం చేయాల్సిందిగా నిర్వాహకులు కోరారు. नागेन्द्र शयन ओम जय जगदीश ओंकार रूप श्री साई महादेवा सत्य साई महादेवा मंगल आरती अमृतो मंगल आरती अमृतो मंदर गिरिधाम మీ ముగ్గురు
ఇది అతిథి దేవో భవ అన్నమాట. ఇది రాజరంతి దేవుడు డొక్కా సీతమ్మ గారు డబ్బా వాలాలు అనమాట. డబ్బా వాలాలు వచ్చి 2005 ముంబైలో వరదలు వచ్చాయన్నమాట. అప్పుడు వచ్చేసి బెగ్గర్స్ కి అందరికి ఇల్లు లేని వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. అంటే మీరు ఫ్లెక్స్ తగ్గేంత వరకు మా ఇంట్లో ఉండొచ్చు, మేము మీకు అన్ని ఫెసిలిటీస్ చూసుకుంటాము అని చెప్పేసి అన్నారు. అంటే లైక్ తిండికి నిద్రకి అంటే ఫ్లెక్స్ తగ్గేంత వరకు వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి డొక్కా సీతమ్మ గారు కథ చెప్పబోతున్నాను ఇప్పుడు నేను. డొక్కా సీతమ్మ గారు వచ్చేసి చాలా మంచివారు అనమాట. ఎవరికైనా అన్నదానం చాలా బాగా చేసేవారు. ఇంటికి వచ్చిన ప్రతి వారికి అన్నదానం చేసేవారు. అప్పుడు వచ్చేసి ఈమె ఒకసారి ఊరికి వెళ్తా ఉనింది అనమాట. అంటే పక్క ఊర్లో నాటకం జరుగుతా ఉనింది. అప్పుడు వచ్చేసి వీళ్ళు అంటే వాళ్ళు పిలుచుకొని వెళ్తున్నారు, మీరు తప్పకుండా రావాలి, మీకు ఇష్టమైన నాటకం కదా అని చెప్తారు. అందుకని చెప్పేసి ఈమె వద్దు నేను రాను, నా కోసం ఎవరొకరు ఆధారపడి వస్తూ ఉంటారు అని చెప్పేసి ఈమెను బలవంతం చేసి పిలుచుకొని వెళ్తారు. సరే ఒక డాడ్ అండ్ డాటర్ వస్తారనమాట. అప్పుడే అంటే ఆ ఊరికి పని మీద వస్తారు. ఆ పని మీదకి వచ్చే కొందికి వాళ్ళ కూతురు అడుగుతుంది, నాన్న నాకు చాలా ఆకలిగా ఉంది నాన్న, నువ్వు నాకు ఏమి కొనివా అంటే వాళ్ళ నాన్న అడుగుతాడు, సరేలే నాన్న ఈ ఊరిలో డొక్కా సీతమ్మ గారు ఉన్నారు, ఆమె నీకు తప్పకుండా తిండి పెడుతుంది అని అన్నాడు. అప్పుడే ఆ మాట ఈమె చెవిలో పడుతుంది. అందుకని చెప్పేసి ఆమె పరిగెత్తుకుంటా ఇంటికి వస్తుంది. ఇంట్లో చూస్తే ప్రొవిజన్స్ ఏమీ లేవని చెప్పేసి రుబ్బు రోలు ఒకటే ఉనింది. సరేలే ఆ రుబ్బు రోలు అమ్మేసి మనము వాళ్ళకి ఆహారం పెడదాము, దానికి ప్రొవిజన్స్ తీసుకొని వద్దాము అంటే ఆ రుబ్బు రోలు ఎత్తే కొందికి బంగారు నాణ్యాలు ఉంటాయి, అంటే అన్కౌంటబుల్ అనమాట అవి. సరే దాన్ని అమ్మేసి వాళ్ళిద్దరు తిండి పెడతారు. దీంట్లో మోరల్ వచ్చేసి మనము అందరికి సాయం చేయాలి. అన్ని సాయాల కంటే అన్నదానం చాలా గొప్పది. రంతిదేవుడు కదా దీంట్లో వచ్చేసి అంటే చాలా పెద్ద రాజు రంతిరాజు. అప్పుడు వచ్చేసి రంతిరాజు అనమాట. ఈయనకి చాలా పెద్ద కోట ఉండింది అనమాట. ఆయన వచ్చేసి మొత్తం దానం చేసేవాడు, పేద వాళ్ళకి దానం చేసేవాడు. అప్పుడు ఈయన మొత్తం రాజ్యాన్ని కోల్పోయి ఉంటాడు. ఎందుకంటే అందరికి దానం చేసి 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 ఆయన రాజ్యాన్ని కోల్పోయి ఉంటాడు. ఆయన అడవిలో నివసించేవాడు. 48 రోజులు ఉపవాసం ఉన్నాడు అనమాట. 49వ రోజుకి ఆయనకు ఒక సంగటి ముద్ద దొరుకుతుంది. సరేలే వాళ్ళ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటారు. ఆ 4 మెంబర్స్ కి 4 పార్ట్స్ గా డివైడ్ చేసి ఉంటారు. ఆ డివైడ్ చేసే కొందికి అంటే దేవతలు అప్పుడే పై నుంచి నిర్ణయించుకున్నారు, వీళ్ళ కరుణను పరీక్షించాలి మనము అని చెప్పేసి. సరే అని చెప్పేసి కరుణను పరీక్షించేందుకు దేవతలు ఒక్కొక్కరుగా బిచ్చగాడి వేషంలో వేసుకొని వస్తూ ఉంటారు. ఫస్ట్ బిచ్చగాడు వచ్చేసి భవతి భిక్షాందేహి, నాకు ఏదో ఒకటి ఇవ్వండి, నేను ఒక రోజు నుంచి తినలేదు అన్నప్పుడు ఈయన వచ్చేసి రంతిదేవుడు వచ్చేసి తన పాటనే సంగటి ముద్దని ఇచ్చేస్తారు. సెకండ్ వచ్చినప్పుడు ఇంకొక దగ్గర వస్తాడు అనమాట. అప్పుడు భవతి భిక్షాందేహి, నేను 2 రోజుల నుంచి ఏమి తినట్లేదు అని చెప్పినప్పుడు ఆమె కూడా ఈ పాట ఇచ్చేస్తుంది, మీరిద్దరు చిన్నపిల్లలు కదా మీరిద్దరు తినండి అని చెప్తుంది. మళ్ళా 3, 4 ఇద్దరు కలిసి వచ్చింటారనమాట. అప్పుడు వచ్చేసి భవతి భిక్షాందేహి, నేను వారం నుంచి ఏమి తినట్లేదు అని చెప్పి ఇద్దరు అంటారు. సరే అందుకని చెప్పేసి ఇద్దరు చిన్నపిల్లల పార్ట్స్ ఇచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళ దగ్గర నీళ్ళు ఒకటే మిగులుతాయి. సరే ఆ నీళ్ళైనా తాగుదాము అన్నప్పుడు 5వ మెంబర్ వస్తారు. ఆ 5th మెంబర్ వచ్చేసి భవతి భిక్షాందేహి, నేను 1 మంత్ నుంచి ఏమి తినట్లేదు, నాకు కొంచెం ఇస్తారా అని చెప్పేసి, సరే నా దగ్గర నీళ్ళు ఒకటే ఉన్నాయి, ఆ నీళ్ళు ఇస్తాము మీరు తాగుతారా అంటే ఆ నీళ్లు కూడా ఇచ్చేసింటారు. కానీ లాస్ట్ కి ఆ బెగ్గర్స్ కాదు వచ్చింది, దేవతలే వచ్చింటారు. ఆ దేవతలు వచ్చి నేను మీ కరుణను పరీక్షించేందుకు వచ్చాను, మీరు మీ దగ్గర ఏమీ లేకపోయినా కానీ మీరు ఉన్నంత నాకు ఇచ్చినారు కాబట్టి మీకు మొత్తము పోయిండేటివన్నీ మీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి వాళ్ళ రాజ్యము అన్ని తిరిగి ఇచ్చేస్తారు. ఓం శ్రీ సాయి.
సాయిరామ్. శ్రీ సత్యసాయి వాక్య విభూతులు. శ్రీ సత్యసాయి బాబా గారి బోధనలలో వాక్య విభూతి అనగా మానవుని జీవితాన్ని సన్మార్గంలో నడిపించే అమూల్యమైన సందేశాలు. మతములన్నీ వేరు, మార్గంబు ఒక్కటే. వస్త్ర భేదములు వేరు, దారం ఒక్కటే. శృంగారములు వేరు, బంగారం ఒక్కటే. పశుల వెన్నెలు వేరు, పాలు ఒక్కటే. జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కడే. జాతులన్నీ వేరు, పుట్టుక ఒక్కటే. దర్శనంబులు వేరు, దైవంబు ఒక్కడే. పూల వన్నెలు వేరు, పూజ ఒక్కటే. గురువును అనుసరించు, రాక్షసును ఎదుర్కో, చివరి వరకు పోరాడు, లక్ష్యమును పూర్తి చేయుము. ఆత్మ సంతృప్తి, ఆత్మ త్యాగం, ఆత్మ సాక్షాత్కారం. సిద్ధాంతాలు లేని రాజకీయం, మానవత్వం లేని విజ్ఞాన శాస్త్రం, నైతికత లేని వ్యాపారం, శీలం లేని విద్య సమాజానికి హాని చేసే చుర్కనాలు, ఘోరమైన పాపాలు. మార్కుల కంటే వ్యక్తిత్వానికి ఎక్కువ విలువ. సాయిరాం. ధన్యవాదాలు. సాయిరామ్. నామస్మరణ. భూమిలోని అట్టడుగుల నీళ్ళని ఆ బౌరింగ్ అనే ప్రాసెస్ ద్వారా బయటికి తీయచ్చు. భగవంతుని నామము హృదయంలో హత్తుకుపోవాలంటే హృదయం ప్రేమ్ ఆ నామస్మరణత చేస్తూ ఉండాలి. బోయవాడు దోపిడీ దొంగ అయిన రత్నాకారుడు నిరంతరం నామస్మరణచే రామాయణాన్ని అనుభవించిన వాల్మీకి మహర్షిగా రామాయణకర్త అయినారు. ఓం సాయిరామ్.
ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే స్థాపించబడి ప్రపంచవ్యాప్తంగా 126 దేశాలలో ఆధ్యాత్మిక సేవ విద్యా విభాగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ విద్యా విభాగ కార్యక్రమాల్లో భాగంగా సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఎగ్జిబిషన్, సనాతన ధర్మము మరియు శాస్త్రీయ దృక్పథము అనే అంశంపై ఎగ్జిబిషన్ కార్యక్రమము మొట్టమొదటగా స్వామివారి శతవర్ష జన్మదినోత్సవాల సందర్భంగా గత నవంబర్లో ప్రశాంతి నిలయంలో జరపబడింది. ఆ తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా జరపాలని ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కసారికి, ఇప్పుడు సత్యసాయి జిల్లా తర్వాత మన తిరుపతి జిల్లా వెంకటగిరిలో శ్రీ వెంకటగిరి సంస్థానాధీశులైనటువంటి సర్వజ్ఞ కుమార యాచేంద్ర గారు, వారి తండ్రి గారు, ఇంకా అందరూ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమము ఇక్కడ నిర్వహించబడుతూ ఉంది. ఇది ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవతా విలువలు అనేటివి బొత్తిగా తరిగిపోతున్నాయి. అటువంటి సందర్భంలో స్వామివారు చెప్పినటువంటి మానవతా విలువల ఉద్ధరణ, సనాతన ధర్మోద్ధరణము, వేదోద్ధరణము అనేవి అవతార లక్ష్యాలు. వాటిని నిర్వర్తించడానికి సత్యసాయి సేవా సంస్థ నిరంతరం కూడా స్వామివారి సూచనల ప్రకారం పాటుపడుతూ ఉన్నాయి. అందులో భాగమే ఈ యొక్క ఎగ్జిబిషన్ కూడా. ఇందులో జిల్లా విద్యాశాఖ అధికారి కుమార్ గారు సర్కులర్ ఇచ్చి అన్ని స్కూల్స్ను, వెంకటగిరి ప్రాంతంలో ఉన్న స్కూళ్ళన్నిటిని కూడా సందర్శించమని తెలియజేస్తున్నారు. ఈ రోజు కొన్ని స్కూల్స్ విచ్చేశారు. అదేవిధంగా తిరుపతి నుంచి కూడా కొన్ని స్కూల్స్ ఇక్కడికి వచ్చేసాయి. రేపు ఎల్లుండి కూడా అంటే 10-11 తేదీల్లో కూడా ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. తిరుపతి ఈ వెంకటగిరి పరిసరాల్లో ఉన్న స్కూళ్ళు అందరూ కూడా విద్యార్థులందరినీ పిలుచుకొని వచ్చి ఎగ్జిబిషన్ చూపించవలసిందిగా అందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా పబ్లిక్ కూడా, ప్రజలు కూడా ఈ యొక్క మన ఆచారాలు, మన వాటి యొక్క శాస్త్రీయ దృక్పథం అనేది మనకు కూడా చాలా విషయాలు తెలియదు. అటువంటివన్నీ కూడా పిల్లలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బాల వికాస్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క బాల వికాస్లో ఇటువంటి మానవతా విలువలను పిల్లలకు నేర్పించే దిశగా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి అత్యంత పూర్తి స్థాయిలో సహకారం అందించినటువంటి వెంకటగిరి రాజా గారు, శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్ర గారికి, వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వెంకటగిరి సత్యసాయి సేవా సమితికి, వారి సభ్యులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తిరుపతి జిల్లా నుంచి 3 రోజుల పాటు సత్యసాయి సేవా సంస్థల బాల వికాస్ గురువులు, సేవాదళ మెంబర్స్, ఇంకా అందరూ కూడా యాక్టివ్ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఈ 3 రోజులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కష్టపడి ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వర్తిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క పిల్లలు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాన్ని అందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు ఇక్కడ వెంకటగిరిలో సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఎగ్జిబిషన్ జరుగుతుంది. చాలా అద్భుతంగా మొత్తం 235 ఐటమ్స్ చేసామండి మేము. అంటే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అని చెప్పిస్తారంటే అసలు అంతరార్థం ఏంటి, ప్రతి ఒక్క ఐటెంలో కూడాను అందులో ఉన్నటువంటి అంతరార్థం, సైన్స్ ఏంటి అనేటటువంటి విషయం మీద పిల్లలు చక్కగా కూడాను ప్రిపేర్ అయ్యి చక్కగా తెలియజేస్తున్నారు. ఇదంతా బాల వికాస్ పిల్లలే చేస్తున్నారు. 135 మంది పిల్లల చేత ఈ వెంకటగిరిలో ఈ విధంగా జరగడం అనేటటువంటిది చాలా ఆనందంగా మాకంతా ఉంది. సాయిరాం. సాయిరాం. ఈ ఎగ్జిబిషన్ 3 రోజుల పాటు నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు జరుగుతుందండి. ఇందులో ముఖ్యమైనటువంటివి ఆలయాలు, దేవాలయాల గురించి, అందులో అసలు ప్రాకారాలు అంటే ఏంటి, అందులో అంతరార్థం ఏంటి, గర్భగుడి ఎందుకు వెళ్తాం, గర్భగుడిలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అసలు తర్వాత గాలిగోపురం ఏంటి, ఆ గాలిగోపురం దగ్గర ఉన్నటువంటి విశిష్టత ఏంటి, దానివల్ల కలిగేటటువంటి ఆనందం ఏంటి అనేటటువంటివన్నీ ప్రతి విషయంలో కూడా మేము ధ్వజస్తంభం దగ్గర నుంచి అన్ని తీసుకురావడం జరిగింది. అలా మొత్తము 135 ఐటమ్స్ ఉన్నాయండి. ఇందులోను చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్కరు కూడాను వచ్చేసి వెంకటగిరి చుట్టుపక్కలే కాకుండా మన జిల్లా అంతా కూడా అందరూ వచ్చేసి చూసి పిల్లలను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. సాయిరాం.